ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతక చక్రంలో శుక్ర కుజుల కలయిక వల్ల వైవాహిక జీవితంలో, అలాగే లవ్ అఫైర్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నవగ్రహాల్లో కూడా శుక్రుడి యొక్క పోర్ట్ఫోలియోస్ కనుక పరిశీలించినట్టయితే, శుక్రుడు ప్రధానంగా లగ్జరీస్కి, అంటే సుఖాలకి, కన్వీనియన్సెస్ అంటే వాహనాలు, ఇటువంటివి, మ్యాన్షన్స్, పెద్ద పెద్ద భవనాలు, సుఖాలు, సుఖభోగాలు, అలాగే శృంగారానికి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము. అలాగే మగవాళ్ళలో ముఖ్యంగా శుక్రుడు భార్యకి లేదా లవర్కి, తమ యొక్క గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ వీనస్. అలాగే శుక్రుడు లవ్ అఫైర్స్ కలగడానికి, ఆ లవ్ అఫైర్స్ సక్సెస్ అవుతాయా, ఫెయిల్యూర్ అవుతాయా అని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడే గ్రహము శుక్రగ్రహం. అలాగే మగవారిలో స్త్రీల వల్ల సమస్యలు, మోసానికి గురి కావడము, లేదా ఇతర సమస్యలు స్త్రీ రూపంలో రావడము, ఇవన్నీ కూడా శుక్రుడి నుంచి చూడొచ్చు. అయితే ముఖ్యంగా వైవాహిక జీవితము, ప్రేమ వైఫల్యము లేదా ప్రేమ యొక్క సక్సెస్, లవ్ యొక్క సక్సెస్, దీన్ని కూడా ప్రధానంగా శుక్రుడి నుంచి చూడాల్సి ఉంటుంది. ఇతర హౌసెస్, ప్లానెట్స్తో పాటుగా. అయితే కుజుడు యొక్క లక్షణాలు చూసినట్టయితే, అగ్రెషన్, ఒక తీవ్రత, అవతల వాళ్ళని డామినేట్ చేయడము, వాళ్ళని తొక్కేయడము, కోపము, ధైర్య సాహసాలు, దూకుడు స్వభావము, మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆవేశము, తొందరపాటు, ముక్కు మీద కోపము, తొందరపాటు చర్యల వల్ల ఎటువంటి పని చేయడానికైనా వెనకాడకపోవడము, ఇటువంటివన్నీ కూడా కొంతవరకు కుజుడి నుంచి చూడవచ్చు. అయితే కుజుడు ఇచ్చే లక్షణాలు ఇవి కొన్ని మాత్రమే. ఇటువంటి రెండు విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి శుక్రుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ముఖ్యంగా వివాహ విషయంలో. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే మనకి అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, మనకి ఎక్కువగా మ్యారిటల్ డిస్హార్మనీ, అంటే వైవాహిక జీవితంలో అలజడులు అనేవి వచ్చి భార్యాభర్తలు దూరం అవడము, విడిగా ఉండడము, డైవోర్స్ తీసుకోవడము చూస్తున్నాము. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో కూడా ఈ ట్రెండ్ ఎక్కువగానే కనపడుతుంది. అయితే ఇటువంటి వాటికి మిగతా గ్రహాలు, స్థానాలతో పాటు శుక్రుడి యొక్క, కుజుడి యొక్క పాత్ర రెండు కలిసినప్పుడు వారిద్దరు కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది అనేది ప్రత్యేకంగా అనలైజ్ చేద్దాము. ముఖ్యంగా శుక్రుడు కానీ కుజుడు కానీ ఎప్పుడైతే 7th లార్డ్షిప్ తీసుకుంటారు, ఉదాహరణకి మేష లగ్నానికి శుక్రుడు 7th లార్డు, అలాగే వృశ్చిక లగ్నానికి శుక్రుడు 7th లార్డు. అయితే మేషానికి, వృశ్చికానికి కూడా శుక్రుడు లగ్నాధిపతి. లగ్నాధిపతి సెల్ఫ్కి, అంటే తనకు సంబంధించిన స్థానము, 7th హౌస్ అనేది తన పార్ట్నర్కి సంబంధించిన స్థానం, అంటే స్పౌజ్కి సంబంధించినటువంటి స్థానము. ఇక్కడ రెండు విరుద్ధమైన గ్రహాలు, పొంతన సరిగ్గా ఉన్నటువంటి గ్రహాలు ఫస్ట్ లార్డ్షిప్, 7th లార్డ్షిప్ అనేది తీసుకోవడం జరిగింది ఈ రెండు లగ్నాలకి. అలాగే వృషభ లగ్నానికి లగ్నాలాడు శుక్రుడు, 7th లార్డ్ కుజుడు, తులా లగ్నానికి లగ్నాలాడు శుక్రుడు, 7th లార్డ్ కుజుడు. ఇక్కడ కూడా శని కుజులు, శుక్ర కుజులు ఫస్ట్ అండ్ 7th లార్డ్షిప్స్ తీసుకున్నారు. వీరి యొక్క జాతకాల్లో ఎక్కువగా ఇటువంటి మ్యారీడ్ లైఫ్ డిస్టర్బెన్సెస్, లవ్ ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలా మ్యారేజ్ అయిన తర్వాత అబ్యూజింగ్, అంటే భార్యని హింసించడము, మానసికంగా, శారీరకంగా, ఇటువంటివన్నీ కూడా ఈ కాంబినేషన్లో ఉన్న జాతకాలు ఎన్నో మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఈ శుక్రకుజుల కలయిక వీటి మీద, శుక్రకుజుల కలయిక మ్యారీడ్ లైఫ్ మీద ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
శుక్రకుజులు ఎప్పుడైతే 7th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ 5th హౌస్లో కానీ కలిసి ఉంటారో, అలా కలిసి ఉన్నప్పుడు శుక్రుడు కానీ కుజుడు కానీ మ్యాలిఫిక్ అయి ఉంటే, మ్యాలిఫిక్ లార్డ్షిప్ తీసుకొని లేదా మ్యాలిఫిక్ లార్డ్స్తో కలిసి ఉంటే వారి మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉదాహరణకి శుక్రకుజులు కలిసి 5th హౌస్లో ఉన్నారు అనుకుందాం. అలా 5th హౌస్లో ఉన్నప్పుడు వీరి కనుక మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టయితే, అంటే 12th లార్డ్ కలిసి ఉండడం కానీ, లేదా గురువు కూడా కలిసి ఉండడము, అలాగే 6-8 లార్డ్స్తో సంబంధం పెట్టుకుని ఉన్నట్లయితే వారు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ అది డిఫరెన్సెస్ వల్ల సెపరేషన్కి దారి తీయడము, లేదా లవ్ అఫేర్ ఉన్నా కానీ అది సక్సెస్ కాకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ మనం చూడొచ్చు. అయితే 5th లార్డ్ ఈ శుక్రకుజులతో ఎటువంటి సంబంధం పెట్టుకున్నాడు అనే దాన్ని బట్టి మనకి ఈ రిజల్ట్స్ని చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి 5th హౌస్లో శుక్రకుజులు ఉండి ఆ 5th హౌస్ వృషభం అయితే, ఉదాహరణకి మకర లగ్నానికి 5th హౌస్ వృషభము, 5th లార్డ్ శుక్రుడు, కానీ కుజుడు 11th లార్డ్ ప్లస్ 4th లార్డ్, ఇటువంటి 2 ప్లానెట్స్ 5th హౌస్లో కనుక కలిసి ఉంటే వారు ప్రేమ వివాహ వాళ్ళు లవ్ అఫైర్స్లోకి ఎంటర్ అవుతారు. కానీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది అక్కడ క్వశ్చనబుల్ అవుతుంది. అంటే వారు పార్ట్నర్ మ్యారేజ్ చేసుకుంటారా లేనో అనేది పరిశీలన చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు శుక్రుడు సొంతింట్లో ఉన్నా తగినంత బలం లేకపోతే ఆ లవ్ అనేది ఫెయిల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి శని యొక్క స్థితి కానీ దృష్టి కానీ ఇంటి మీద ఉంటాయి, ఎందుకంటే శని 2nd లార్డ్ అవుతాడు. అలాగే 7th లార్డ్ అక్కడ ఉండడం కానీ చూడడం కానీ, అంటే చంద్రుడు ఉన్నా, లేదా గురువు యొక్క దృష్టి లేదా స్థితి ఆ 5th హౌస్ మీద ఉన్న, సాధారణంగా ఆ లవ్ అనేది మ్యారేజ్కి దారి తీయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ 5th హౌస్లో శుక్రుడు ఉండి కుజుడుతో ఉన్నప్పుడు లవ్ అనేది స్టార్ట్ అవ్వడానికి చాలా దోహదపడతాడు. కానీ మ్యారేజ్ అవ్వాలంటే మాత్రము 7th లార్డు 2nd లార్డు 7th లార్డ్ వీళ్ళ పాజిటివ్ సపోర్ట్ కనుక ఉండకపోతే చాలా మటుకు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇలాగ 5th హౌస్లో మకర లగ్నం శుక్రకుజులు ఉండి నవాంశలో కనుక బలహీనంగా ఉంటే మ్యారేజ్ జరగడానికి మాత్రం చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇదే శుక్రకుజులు కనుక 5th హౌస్లో ఉండి మ్యారేజ్ అనేది కనుక జరిగినట్టయితే చాలా మ్యారేజ్ తర్వాత వాళ్ళకి అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇలా చాలా వచ్చి విడిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక లగ్నమైనట్టు మిథునానికి 5th కనుక శుక్రుడు ఉంటే కుజుడితో కలిసి, ఇక్కడ కూడా కుజుడు 11th లార్డు 6th లార్డు, ఇటువంటి కలయిక కూడా ఇందాక చెప్పినట్టు ఫలితాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు బలంగా ఉండి నవాంశలో కూడా బలంగా ఉండి గురువు యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా కనుక ఉంటే లవ్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి అటువంటి కాంబినేషన్లో రాహు ఉంటే, రాహు మ్యాలిఫిక్ ప్లానెట్ కదా, మరి శుక్రకుజులతో కలిస్తే మ్యారేజ్ని ఎఫెక్ట్ చేస్తాడా అని మనకు డౌట్ రావచ్చు. కానీ ఎప్పుడైతే రాహు తులలో తనకి మూలత్రికోణమైన స్ట్రాంగ్ హౌస్ అయినటువంటి తులలో శుక్రుడితో రాహు ఉంటాడో చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాడు శుక్రుడితో కలిసి. ఇటు వచ్చి కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ అయినప్పటికీ వారికి ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వారికి అమ్మాయిల విషయంలో ముఖ్యంగా చెప్పుకుందాం ఈ కాంబినేషన్. అమ్మాయి విషయంలో కనుక మిథున లగ్నమే 5th శుక్ర కుజులు కానీ శుక్రకుజ రాహువులు కానీ ఉన్నప్పుడు మంచి మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, ఇద్దరి మధ్య మంచి ప్రేమ అభిమానం ఉంటాయి. కానీ ఒక అగ్రెషన్కి గురయ్యే అవకాశం చాలా మటుకు ఉంటుంది. భర్త నుంచి డామినేషను,
అంటే తనని కంట్రోల్ చేసేటువంటి భర్త, ఇటువంటి కాంబినేషన్ ఉండడానికి అవకాశం, ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలాగ మన ప్రతి హౌస్ని కూడా డీటెయిల్డ్గా ఇండివిజువల్గా అనలైజ్ చేస్తూ పోతే శుక్రకుజుల కాంబినేషను వెరైటీ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఉదాహరణకి మేషలగ్నము 10వ ఇంట శుక్రకుజులు, ఇందులో 7th లార్డ్ శుక్రుడు, లగ్నాలాడు కుజుడు 10th హౌస్లో ఉన్నారు. ఇది సల్మాన్ ఖాన్ యొక్క హారోస్కోప్లో కాంబినేషన్. ఇక్కడ కనుక చూసినట్టయితే సల్మాన్ ఖాన్కి యాక్చువల్గా ఇంతవరకు మ్యారేజ్ అనేది జరగలేదు ఫార్మల్గా, కానీ చాలా అఫైర్స్ ఉన్నాయి. అయితే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే సల్మాన్ ఖాన్ చాలా అగ్రెసివ్ అని, అంటే పార్ట్నర్ని కోపం వస్తే కొట్టడము, తిట్టడము, ఇటువంటి పనులు కూడా చేస్తారు క్షణికావేశంలో. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే లగ్నాలో ఎప్పుడైతే కుజుడయ్యి 10th ఉచ్చలో ఉన్నాడో రుచక యోగాన్ని ఇస్తున్నాడు. అయితే శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ అనేది జరగకుండా ఉండడము, మల్టిపుల్ అఫైర్స్ ఉండడము, ఏ పార్ట్నర్తోనూ కన్సిస్టెంట్గా ఎక్కువ రోజులు ఉండకపోవడము, అంటే జీవితంలో ఒక పెళ్ళి అనే ఒక సంతోషాన్ని ఆ వ్యక్తి చవిచూడ్డు. ఎందుకంటే ఇక్కడ కుజుడు యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి. అలాగే ఇదే మేషలగ్నానికి 7th కనుక శుక్రకుజులు ఉన్నా కానీ ఇటువంటి రిజల్ట్స్నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి మేషలగ్నానికి కుజుడు లగ్నాలాడు, శుక్రుడు 7th లార్డ్. 7th లో ఉన్నప్పటికీ కుజుడు ఇన్వాల్వ్మెంట్ కనుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా గొడవలు జరగడం ఇద్దరికి, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాంబినేషన్లో రవి కూడా తోడైతే మేషలగ్నంకి ఉదాహరణకి 5th లార్డ్ అయిన రవి, అప్పుడు ఇంకా డిఫరెన్సెస్ ఎక్కువ ఉండి వాళ్ళు సెపరేట్ అవుదామన్న ఆలోచన కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృశ్చికానికి కూడా 7th లార్డ్ శుక్రుడు, వీరి కలయిక 7th హౌస్లో కూడా ఇటువంటి రిజల్ట్స్నే ఇస్తుంది. అయితే 7th హౌస్లో శుక్రకుజుల కాంబినేషన్ ఉన్నప్పుడు 5th లార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉండి 5th హౌస్ కనుక మ్యాలిఫిక్ అయ్యి మ్యాలిఫిక్ లాస్తో కలిసి ఉంటే మ్యారేజ్ అయినప్పటికీ వాళ్ళకి సెపరేషన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి, రవి లాంటి ప్లానెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. అలాగే శుక్రకుజులు కలిసి 12th హౌస్లో ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి మిథున లగ్నము 12వ శుక్రకుజులు, 12వ శుక్రుడు చాలా బలంగా ఉంటాడు. 12th హౌస్ అనేది శుక్రుడికి చాలా స్ట్రాంగ్ హౌస్. ఇటువంటి ఒక స్ట్రాంగ్ హౌస్లో ఉన్న శుక్రుడితో కుజుడు కనుక ఉంటే, ఇప్పుడు చెప్పుకున్నట్టు కుజుడు మిథున లగ్నానికి 6th and 11th లార్డ్. 11th లార్డ్ అనేది ఇదివరకు కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 11th హౌస్ అనేది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి, సెకండ్ మ్యారేజెస్కి, మల్టిపుల్ మ్యారేజెస్కి, బ్రేకింగ్ ఆఫ్ లవ్ అఫైర్స్, వీటన్నిటికీ చూసేటువంటి హౌస్. ఇటువంటి స్థానంలో శుక్రకుజుడు ఉంటే కూడా వారికి వైవాహిక జీవితం ఎప్పుడూ బాగోదు. అదీ కాకుండా 6th లార్డ్ అయిన కుజుడితో ఎప్పుడైతే వీరు చేరుకుని ఉంటారో వారికి ఎప్పుడు కూడా అమ్మాయిల వల్ల ఏదో ఒక విధమైన నష్టం. అంటే ఒక అమ్మాయితో కలిసి కొన్నాళ్ళు స్నేహం చేయడము, ప్రేమించడము, తర్వాత ఆ అమ్మాయి ఈ వ్యక్తిని బాగా వాడుకుని, అంటే అతని యొక్క డబ్బుని అన్నీ కూడా వాడుకుని తన ప్రయోజనాలు తీర్చుకుని తర్వాత వదిలేయడము, ఇటువంటి సంఘటనలు కూడా మనం చూడొచ్చు. మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ కంజంక్షన్ ఉంటే చాలా ఛాన్సెస్ ఉంటుంది ఈ కాంబినేషన్కి. ఇందాక చెప్పినట్టుగా పాపగ్రహాలు అలాగే పాపాధిపత్యాలు కలిగిన గ్రహాలతో కనుక సంబంధం ఉంటే, అదే టైంలో 12th లార్డ్ కూడా అక్కడ ఉండడము, లేదా 12th లార్డ్ దుస్థానాల్లో ఉండడం కనుక చేసినట్టయితే వీరికి ఏ పార్ట్నర్ నుంచి కూడా సాటిస్ఫాక్షన్ ఉండడం. అంటే తనకు ఒక అమ్మాయిని ప్రేమించడం, ఈ అమ్మాయి నాకు సరైన జోడీ అనుకోవడం, కానీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ అమ్మాయి నాకు సరైనటువంటి పార్ట్నర్ కాదు అని మళ్ళీ ఆ బ్రేకప్ చేసుకుని ఇంకో అమ్మాయిని వెతుక్కోవడము, ఇటువంటి మెంటాలిటీ ఎక్కువగా ఇస్తారు 12th లో శుక్రుడు ఉన్నప్పుడు. అయితే ఇది కేవలం వైవాహిక విషయం గురించే చెప్తున్నాం. అయితే 12th లో శుక్రుడు ఉండి ధనాన్ని బాగా సంపాదించి మంచి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మనం ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఎందుకంటే శుక్రుడు 12th హౌస్ అంత మంచి హౌస్. అలాగే శుక్రకుజులు 5th హౌస్లో ఉన్నప్పుడు, 5th హౌస్లో కనుక శుక్రకుజులు ఉండి మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్తో ఉంటే వారికి లవ్ అఫైర్స్ ఉండడము, మల్టిపుల్ లవ్ అఫైర్స్ ఉండి అవి బ్రేక్ అవుతూ ఉండడము, ఏ పార్ట్నర్తోనూ కూడా ఒక హ్యాపీనెస్ అనేది లేకపోవడము, అలాగే మ్యారేజ్ అయినా కానీ వాళ్ళిద్దరికీ సంతానం లేకుండా అడాప్ట్ చేసుకునే పరిస్థితులు రావడము, 5th లార్డ్ కనుక వీక్ అయ్యి అఫ్లిక్ట్ అయితే, అంటే పాడైతే,
ఇలా వెరైటీ ఆఫ్ రిజల్ట్స్ని మనం చూడొచ్చు పంచమ స్థానంలో కూడా శుక్రకుజుల కలయిక. అయితే ప్రతి ఇంట్లో కంటే కూడా ముఖ్యంగా ఇటువంటి స్థానాల్లో ఎక్కువ ఫోకస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే రెండవ ఇంట్లో కూడా శుక్రకుజుల కాంబినేషన్ ఉన్నప్పుడు మ్యారీడ్ లైఫ్లో అంటే ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేది ఉండడము, కుటుంబ సభ్యుల మధ్య, ఇన్లాస్తో, పేరెంట్స్తో, వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళ మధ్య ఇప్పుడు ఏదో ఒక తగాదాలు, ఫినాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఆస్తి విషయాల్లో కావచ్చు, ఏవో ఒక తగాదాలు ఉంటూ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రకుజులు కనుక థర్డ్ హౌస్లో ఉండి నెగిటివ్గా ఉంటే బ్రదర్స్తో ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం మ్యారేజ్ అయిన తర్వాత ఇన్లాస్తోనూ. అయితే థర్డ్ లార్డ్ కూడా అక్కడ ఉండి వేరే బెనిఫిట్స్ ఉండి స్ట్రాంగ్గా కనుక్కుంటే మ్యారేజ్ బాగుంటుంది, మ్యారేజ్ లైఫ్. కానీ ఆ పార్ట్నర్ యొక్క బంధువుల నుంచి, ముఖ్యంగా బ్రదర్స్ నుంచి ఏదో ఒక రకమైనటువంటి ట్రబుల్స్ వచ్చి ఆ గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడము, ఈ సమస్యలతో ఎప్పుడు సతమతమవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని చెప్పచ్చు. అలాగే ఫోర్త్ హౌస్లో కనుక శుక్రకుజులు ఉంటే ఇవి మ్యారేజ్ బ్రేకింగ్కి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి హౌసెస్ కాదు, కానీ డొమెస్టిక్ హ్యాపీనెస్ దెబ్బతినే అవకాశం చాలా మటుకు ఉంటుంది. ఫోర్త్ హౌస్లో శుక్రకుజులు ఉండి నెగిటివ్గా కనుక ఉంటే, రవి, శని ఇటువంటి ప్లానెట్స్ కనుక ఆస్పెక్ట్ కంజంక్షన్ ఉంటే, ముఖ్యంగా శని వక్రించిన శని యొక్క దృష్టి కనుక 10వ స్థానం నుంచి 4వ స్థానం మీద ఉంటే వారికి చాలా కంటిన్యూస్గా ఏదో ఒక రకమైన ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇటువంటివి మనం చూడొచ్చు. అయితే శని యోగకారకుడు అయ్యి కేంద్రాధిపత్యం తీసుకుని చూస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి మంచి కన్వీనియన్సెస్ అంటే మంచి బంగ్లాలు, ఇల్లు, సొంత ఇల్లు, తర్వాత వాహనాలు ఇటువంటి సౌఖ్యాలను కూడా పొందుతారు వాళ్ళు. కానీ మ్యారిటల్ లైఫ్లో మాత్రం ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి అనేది వెంటాడుతూనే ఉంటుంది ఆ వ్యక్తిని. ఫిఫ్త్ హౌస్ గురించి ఇందాకే చెప్పుకున్నాం. ఇక సిక్స్త్ హౌస్లో శుక్రకుజుల కలయిక కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అది కనుక శుక్రుడికి సొంతిల్లు లేదా కుజుడికి సొంతిల్లు అయితే రిజల్ట్స్ వేరీ అవుతాయి. ఉదాహరణకి కుజుడు సొంతిల్లులాగా ఉచ్చ కనుక అయ్యి 6th శుక్రకుజులు కనుక ఉంటే వారికి అతను కనుక మేల్ అయితే, మగవాడైతే ఎప్పుడూ కూడా మ్యారేజ్ అవుతుంది కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి ఎక్కువగా దారి తీయడానికి అవకాశాలు ఉంటాయి. రాహు కూడా చేరుకుని ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన హౌస్ శుక్ర కుజుల కలయిక 7th హౌస్లో శుక్రుడు అనేది కారకోణ భావనాశయ అనేది అప్లై అయి తీరుతుంది. ఆ హౌస్ మీద చాలా డిస్టర్బెన్సెస్ ఇస్తాడు. ముఖ్యంగా కుజుడు ఉంటే, రాహు ఉంటే ఇంకా తీవ్రతరం అవుతాయి రిజల్ట్స్. అంటే ఆ వ్యక్తికి మ్యారేడ్ లైఫ్ బాగుండొచ్చు. అది ఉదాహరణకి శుక్రుడు సొంతిల్లు అయి ఉండొచ్చు, అందులో శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ మ్యారేజ్ అయినా కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి దారి తీయడము, మల్టిపుల్ రిలేషన్స్లో ఉండడము, ఎప్పుడు కూడా మనీని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం, డబ్బును వృధాగా పాడైతే, అలాగే వ్యసనాలకు లోనవడము, ఇటువంటి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8th హౌస్ కూడా శుక్రకుజుల కాంబినేషన్ ఇందాక చెప్పినట్టుగానే అంత మంచి కాంబినేషన్ కాదు. ఎటొచ్చి మ్యారేజ్ బ్రేకింగ్ అనేది అవ్వడానికి మాత్రము రవి ఇన్వాల్వ్మెంట్ ఉంటే సెపరేషన్ కూడా ఇది దారి తీసేటువంటి కాంబినేషన్. ఇది రవి ఇన్వాల్వ్మెంట్ కూడా శుక్రకుజులతో 8th ఉంటే డైవోర్స్కి అప్లై చేయడము, లేదా సెపరేట్ అయిపోవడము, లీగల్గా కావచ్చు, లేదా సమాజానికి భయపడి దూరంగా ఉంటే ఇంకా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ కూడా మనం చూడొచ్చు. 9th శుక్రకుజులు శుక్రుడు కనుక పాజిటివ్గా ఉండి ఆ శుక్రకుజులకి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటే మ్యారీడ్ లైఫ్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ వారు సక్సెస్ఫుల్ మ్యారేజ్ని లీడ్ చేయడము, చక్కటి విలువలతో బ్రతకడానికి ట్రై చేయడము, ఉన్నతమైన విలువల్ని కలిగి దాన్ని జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయాలంటూ ఆదర్శ భావాలతో ముందుకెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా మనం చూడొచ్చు. ఉదాహరణకి అదే కుజుడు యొక్క సొంతిల్లు కానీ ఉచ్చ కానీ అయినట్టయితే సాధారణంగా వారు చాలా మంచి భావాలు కలిగిన వ్యక్తులుగా మనం అటువంటి జాతకుల్ని చూడొచ్చు. అయితే ఎఫ్లిక్ట్ అయితే మాత్రము గురువు, రవి ఇటువంటి ప్లానెట్స్ ఎఫ్లిక్ట్ అయితే చాలా మటుకు డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. 10th హౌస్లో కూడా శుక్రకుజ కాంబినేషన్స్ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. మరీ తీవ్రమైన దోషాలు ఉంటే తప్ప మ్యారేజ్ బ్రేకింగ్ అనేది దానికి వెళ్ళకపోవచ్చు. ఇటు వచ్చి ప్రీ మ్యారిటల్ పెళ్ళికి ముందు లవ్ అఫేర్స్, అయితే పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్ని లవ్ అఫేర్స్ ఉండే అవకాశం చాలా మటుకు ఉంటుంది. 5th లార్డ్ 12th లార్డ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే. ఇక 11th హౌస్లో శుక్రకుజ కాంబినేషన్స్ గురించి ఇందాకే చెప్పుకున్నాము.
అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, సెకండ్ మ్యారేజ్, లవ్ అఫైర్స్ బ్రేక్ అవ్వడము, ఫెయిల్యూర్ ఇన్ లవ్ అఫైర్స్, ఇటువంటికి సంబంధించిన స్థానం 11th హౌస్. ఇందులో శుక్రకుజులు ఎంత పాజిటివ్గా ఉన్నా కానీ వారు మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. వారు కొంతకాలం పాటు అయినా సరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఇరుక్కోవడం అనేది దానికి చాలా ఛాన్సెస్ ఉండే కాంబినేషన్ అది 11th హౌస్లో. అలాగే 12th హౌస్ కూడా ఇటువంటిది ఇచ్చేటువంటి కాంబినేషన్. ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ గారి లగ్నము కుంభలగ్నము, 8th హౌస్లో శుక్ర, బుధ, కుజ ఈ 3 కూడా ఉన్నాయి. అయితే శుక్రకుజులు 8th ఉండడం వల్ల ఆయన మ్యారీడ్ లైఫ్ జయా బచ్చన్తో సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ చాలా అఫైర్స్లో ఇరుక్కోవడము, దానివల్ల ఇంట్లో కూడా గొడవలు రావడము అనేది జరిగింది. ఇది అంత మంచి కాంబినేషన్ కాదు. అదే మ్యారీడ్ లైఫ్ని ఇక్కడ బ్రేక్ చేయలేదు, బట్ ఇంట్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వేరే హీరోయిన్స్తో అఫైర్స్ వల్ల కాన్స్టెంట్గా ఏదో ఒక ట్రబుల్స్ అనేవి ఇంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇలాగ చాలామంది చార్ట్స్లో ఈ శుక్రకుజులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఇటువంటి కాంబినేషన్స్ మనం గమనించవచ్చు. ఉదాహరణకు సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలాగే చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ యొక్క లగ్నము తులా లగ్నము, 7వ ఇంట రవి, శుక్ర, కుజ. అంటే రవి ఉచ్చలో ఉన్నాడు, కుజుడికి స్వక్షేత్రము, శుక్రుడు సప్తమంలో ఉన్నాడు, అష్టమాధిపతి. ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మ్యారీడ్ లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. శుక్రకుజుల కాంబినేషన్ ఉండి సక్సెస్ఫుల్గా మ్యారీడ్ లైఫ్ ఉండి ఒకే పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ఉండడానికి చాలా పాజిటివ్ కాంబినేషన్స్ అవసరం అవుతాయి. అలా సక్సెస్ఫుల్గా లీడ్ చేసినప్పటికీ ఎంతో కొంత డిస్టర్బెన్సెస్ అనేది రావడం అనేది గమనించవచ్చు. అది చాలా కామన్. అటువంటి డిస్టర్బెన్స్లో ముఖ్యంగా భర్త నుంచి ఒక డామినేషన్ ఆడవాళ్ళ విషయంలో అనేది మనం చాలా మటుకు ఎగ్జాంపుల్స్ని చూడవచ్చు చాలా చార్ట్స్లో. అయితే ఈ శుక్రకుజుల కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా చక్కటి రెమెడీస్ చేసుకున్నట్టయితే అది వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ పెంచడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది. అటువంటి బాండింగ్ ఎప్పుడైతే ఉందో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇటువంటి వాటికి వెళ్లకుండా ఉండడానికి చాలా మటుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదొక ప్రత్యేకమైన కాంబినేషన్. దాన్ని తగినంత శ్రద్ధతో అనలైజ్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ ఒక కాంబినేషన్ బట్టి చెప్పకుండా వేరే గ్రహాలు ఆ కాంబినేషన్ని ఏం చూస్తున్నాయి, అలాగే నవాంశలో ముఖ్యంగా ఆ బలాబలాలు ఎలా ఉన్నాయి అది కూడా చూసిన తర్వాతే ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. తర్వాత తగినంత జాగ్రత్తలు తీసుకుని వివాహం చేసేటప్పుడు కూడా ఇటువంటి కాంబినేషన్స్కి సరిపోయేటువంటి జాతకం ఒకసారి కంపాటబిలిటీ చెక్ చేసి చేయడం అనేది చాలా చెప్పదగిన సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.